సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. మున్సిపల్ అధికారులను అడ్డుకున్న బాలాజీ నగర్ వాసులు. తక్షణమే డ్రైనేజీ నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. తిమ్మాపూర్లోని ఫ్రీడమ్ ఫైటర్స్ దివ్యాంగుల స్కూల్లో పేరెంట్స్ మీట్. ముఖ్య అతిథిగా హాజరైన ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి. పారమిత పాఠశాలలో ముగిసిన వార్షికోత్సవాలు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన చిన్నారులు. పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని జ్యోతినగర్ సెయిల్టాన్ ఫోన్స్, మంకమ్మతోట, ధన్గన్వాడి పరీక్షా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవగా పరీక్షా కేంద్రాల్లో పరీక్షా పద్ధతిని ఆమె పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పమేలా సత్పతి అన్నారు. ప్రశ్నపత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వేణుకుమార్, రమేష్ బాబు, చీఫ్ సూపరింటెండెంట్లు మోహన్ రెడ్డి, ప్రమోద, డిఓ లక్ష్మణరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డ్రైనేజీ సమస్యలను తీర్చాలంటూ కరీంనగర్ లో బాలాజీ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వాలు మారినా తమ కాలనీ సమస్యలు తీరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇటు డ్రైనేజీని పరిశీలించడానికి విచ్చేసిన మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో దుర్గంధంతో సతమతం అవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా డ్రైనేజీ సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. డ్రైనేజీ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కాలనీ వాసులు అన్నారు. సమస్య పరిష్కారం కాని ఎడల జగిత్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ అధికారులు, బాలాజీ నగర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు వచ్చేది వెళ్ళిపోయేది, యూనివర్సిటీ నుంచి వెళ్ళి మొత్తం నీళ్ళన్నీ ఇళ్ళకే కలిపిర్రు. రోడ్డు మోరి కట్టిర్రు, మా దగ్గర వచ్చి బంద్ చేసిర్రు. ఇప్పుడు మొత్తం అలా మురుగు నీళ్లు, దోమలు, అన్ని పందులు కాంచి చచ్చిపోయి అలానే ఉంటున్నాయి. ఆ పక్కకు మేము ఉండలేకపోతున్నాము. ఎన్నిసార్లు మేము తిరిగినా, గత ప్రభుత్వాల చుట్టూ 10 ఏళ్ళు తిరిగినాము. ఇప్పుడు వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే కూడా వీళ్ళు వస్తున్నారు, 4 మాటలు చెప్పి బయట పడుతున్నారు. అంతే తప్ప అది ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంటుంది. మోరి గట్టక ముందుకు వెళ్ళిపోయేది అనవసరంగా. అట్లా ఆ నీళ్లు వెళ్ళిపోయే మార్గం లేనప్పుడు అవన్నీ ఎందుకు శాంక్షన్ చేసిర్రు? ఆ మోరీలన్నీ ఎందుకు ఇళ్ళ కలిపిరు? కనెక్షన్ ఎందుకు ఇచ్చేసారు ఇళ్ళకు? మొత్తము యూనివర్సిటీ నుంచి వెళ్ళి అవన్నీ ఆ ఏరియాలో నీళ్ళన్నీ తీసుకొచ్చి మాకిళ్ళ పెట్టి మా దగ్గర మొత్తం జామ్ అవుతుంది వాటర్. ఇప్పుడు నీళ్లు పోయినాకనే ఆఫీసర్ ఇక్కడ నుంచి వెళ్ళి కదలాలి. ఇప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా 1-2 గంటలు ఉండాలి. ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. బాలాజీ నగర్ వి పార్క్ కనుక ఉన్నటువంటి సమస్య ఏంటంటే, ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. ఈ బాలాజీ నగర్ వచ్చినటువంటి వి పార్క్ పక్కకు ప్రతిసారి జగిత్యాల రోడ్ అనేది ప్రపంచం అంతా తెలుసు. ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా తెలుసు. ఎప్పుడు వర్షాలు కొట్టినప్పుడు ఇదంతా నీళ్ళు వస్తున్నాయి, తెగిపోతున్నది. కమలాకరు మంత్రి హోదాలు వచ్చిండ్రు, తర్వాత ఎమ్మెల్యే హోదాలు వచ్చిండ్రు, కానీ పరిష్కారం అయితే ఎవ్వరు కూడా, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కానీ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ ఏంటంటే శ్రీరామ్ నగర్ కాలనీ కానివ్వండి, యూనివర్సిటీ కాలనీ కానివ్వండి, తర్వాత మిగతా ఏది మన హిందూపూర్ కాలనీ కానివ్వండి, తర్వాత వెంకటేశ్వర కాలనీ కానివ్వండి, దాదాపు యూనివర్సిటీ కింద రోడ్డు నుంచి వచ్చేటువంటి మొత్తం వాటరు ఇటే వస్తున్నాయి. మేమేందంటే మరి గవర్నమెంట్ని అడుగుతున్నాం ఇలా, లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులు అడుగుతున్నాం. ఏమనంటే ఇక్కడ పూర్తిగా డైవర్షన్ పోకుండా, డెలివరీ లేకుండా ఒక 2 మీటర్ల వెడల్పుతోని ఎందుకు మోరి కట్టిందని ఇలా అడుగుతా ఉంటాం.
ఎందుకనంటే డెలివరీ సిస్టమ్ లేకముందు ఏమాత్రము అవగాహన లేకుండా కాంట్రాక్టర్ల లాభం కోసం అధికారులు లంచాలు తీసుకొని ఈ కార్యక్రమం ఎట్లా నిర్వహించిందని మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా స్పందించి ఇవాళ 3 రోజులే దాదాపు ఆయన ప్రైవేట్ ల్యాండ్ అని పోతున్నాడు. ఆ ల్యాండ్ కూడా ఎవరైతే ఇప్పుడైతే కట్టబోసిన వినోదరావు ఉన్నాడో వాళ్ళు ప్రస్తుతము కట్టబోయడం జరిగింది. దానికి మేమందరం ఏం చేస్తున్నామంటే మా బాలాజీ నగర్ తరఫున మా ఏరియా తరఫున వాళ్ళను సర్వే చేయమంటున్నాం. అది కుంట కట్ట కింద ఆయన కొనుక్కున్నాడు. అక్కడ తూము ఉన్నది. న్యాచురల్ ఫ్లోయింగ్ను అడ్డుకున్నాడు కాబట్టి దాన్ని రిసర్వే చేపియాలి. ఆయనకు ఎంత భూమి ఉన్నదో చూడాలి. పక్కపంటి శ్రీదేవి గార్డెన్ ఉంది. ఇద్దరు కలిసి ఈ వాడను మొత్తము సర్వనాశనం చేస్తున్నారు. ఎన్ని విజ్ఞాపనలు చేసినా ఈ అధికారులకు మొరపెట్టుకున్నా ఎచ్చటి కూడా మనం ఎక్కడికి పోయినా అధికారులు రావడం జరిగింది. ఇలా డిఈ గారు వచ్చారు, ఈ గారు వచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, తర్వాత కలెక్టర్కి ప్రపుల్ దేశాయ్ కూడా ఎమ్మెల్యే సత్యం గారితో ఫోన్ చేయించడం కానీ స్పందన ఏం లేదు. కరీంనగర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మానసిక వికలాంగుల పాఠశాలలో పేరెంట్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దివ్యాంగుల పాఠశాల ఆవరణలో ఇట్టి కార్యక్రమం జరిగింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో దివ్యాంగుల పాఠశాల ఆవరణలో ఇట్టి కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను యాజమాన్యంతో పంచుకున్నారు. అనంతరం చాడా వెంకటరెడ్డి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వికలాంగులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దివ్యాంగుల తల్లిదండ్రులు ట్రస్టుకు ఆర్థిక సాయం అందించారు. పలువురు దాతల సహకారంతో ట్రస్టును నడుపుతున్నామని ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డి అన్నారు. సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దాతలు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమర యోధుల ట్రస్ట్ చైర్మన్ చాడా వెంకటరెడ్డితో పాటు ట్రస్ట్ సభ్యులు సముద్రాల జనార్దన్ రావు, భగవాన్, జేవి రమణారెడ్డి, ముదుగంటి సుధాకర్ రెడ్డి, వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం ఉంది. మనకు నెలకు ఒక 5-6 క్వింటాల రైస్ బియ్యం ఇక్కడ ఆశ్రమ వాళ్ళకి అందరికీ మరి తప్పనిసరిగా కూడా అవసరం పడుతున్నాయి. అలాగే ఇంకా మిలిటరీస్ తర్వాత సిబ్బంది 4 లక్షలు 5 లక్షలు వాళ్ళకి ఖర్చు అవుతుంది. చాలా తక్కువ జీతాలు వాళ్ళకి. ఇంకా అందుకని ఇదంతా మేము గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇచ్చాం. కేసీఆర్ కలిస్తే కడుపు అంతగా ఎందుకంటే ఇది మానవ సేవ కన్నా మంచి సేవ చేస్తున్నారు. నేను ఈ పాఠశాలను టేక్ ఓవర్ చేస్తా, ప్రభుత్వం ఇస్తుందని చెప్పినాడు. దాని మాట తప్పినాడు. 2 సంవత్సరాలు ఫైల్ పెట్టుకుని చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వాలు కూడా ఈ మధ్యనే సీతక్క అని ఆమె కూడా దళ సభ్యురాలు కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ ఉండాలి. ఆమెతో కూడా కలిసి ఆమె కూడా మాట్లాడి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆమె కూడా స్కూల్ విజిట్ చేయడం చెప్పాను, సందర్శించడం చెప్పాం, వస్తా అన్నారు. అయితే ఎలక్షన్ కూడా వచ్చింది, నిన్నటించండి రాలేదు. ఇప్పుడు మన జూన్ మన ఏ ప్లాన్ తర్వాత వస్తారు. ఆ సందర్భంగా మీరు మినిస్టర్ వచ్చినప్పుడు మేము మనల్ని అందరూ గెలుస్తాం. తప్పనిసరిగా మీరు రావడం అనేది ఎందుకంటే మన స్కూలు మనము అనే భావంతో మీరందరూ తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాను. మీరు అందరూ రావాలి, మన స్వంగా తెలియపరచాలి. పారమిత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మంకమ్మ తోట పారమిత ఉన్నత పాఠశాల ఆవరణలో వికసిత్ పేరిట 2 రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ముగిశాయి. పారమిత విద్యా సంస్థల అధినేత ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం పలు రంగాలలో రాణించిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులు కాలంతో పాటు పోటీ పడుతూ సాంస్కృతిక నైతిక విలువలు పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చైర్మన్ ప్రసాదరావు అన్నారు. మారుతున్న టెక్నాలజీని విద్యా విషయాలకు అనుసంధానించుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. 2 రోజుల వార్షికోత్సవ కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావుతో పాటు పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకరావు, రష్మిత, వినోదరావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి, ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Today, Paramita High School, a 28-year-old school, is celebrating its annual day, the 28th annual day. Paramita High School is a different school. The children, teachers and parents here in the last 28 years have been experiencing completely high quality education. The children here are very free to undertake any activities across the year. The concept of learning in this school is entirely different. It caters to national education policy. I'm so happy that Paramita High School has been mentoring students on the lines of national education policy even before the national education policy was implemented 2 years ago. So this school has its alumni spread across the whole world. There are collectors, there are police officers, doctors, engineers, scientists. The school has got great credit of producing excellent and extraordinary students. So I really wish every boy, every girl, all the teachers, school leaders, parents, very best on this great occasion. I want to see every child perform beautifully. Whatever the child has learned in the last academic year, let it be showcased here today. All the thousands of parents are here, and I wish and pray that the program today will be highly successful. నా పేరు సాత్విక. నేను ఈ ప్రోగ్రాంలో యాన్యువల్ డే ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ అ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ పార్టిసిపేటింగ్ ఆన్ దిస్ స్టేజ్. తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ ఏర్పాటు సహకార వ్యవస్థకు విరుద్ధమని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు మంద నగేష్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిషరీస్ ఫెడరేషన్ కు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామిక స్ఫూర్తికి సహకార వ్యవస్థ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. ముదిరాజులను గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకొని నామినేటెడ్ చైర్మన్ ను నియమించే పద్ధతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామికంగా అన్ని జిల్లాలకు జిల్లా సహకార సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మంద నగేష్ తో పాటు ముదిరా సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక 16 దాకా కార్పొరేషన్లు నియమించినది, దాంట్లో ముఖ్యంగా 37 నియమించింది. ఆ 37లో రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ను మాత్రం ఒక గంగపుత్రుని సోదరునికి ఇచ్చింది. గంగపుత్ర సోదరునికి చైర్మన్ ఏది ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ముదిరాజ్ జాతి బీసీలలో 60 లక్షల మంది, అంటే నెంబర్ 1 కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో. ముదిరాజ్ జాతి బీసీలలో నెంబర్ 1 జాతి. అందులో 5,000 పైచిలుకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఈ రాష్ట్రంలో ఉంటే 3,500 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ముదిరాజులే. కేవలం 14 నుంచి 1,500 మాత్రమే గంగపుత్రులే. ఇవాళ జనాభాలో 13% ముదిరాజులు ఉంటే కేవలం 6% మాత్రమే గంగపుత్రులు. మరి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిన్నటి దానిలో ఆయనది గంగపుత్రుడైతే ముదిరాజు అని వచ్చింది. మరి ఏదన్నా మిస్టేక్ జరిగిందా, జరిగితే ఆ మిస్టేక్ను సరిదిద్దుకోవాలని చెప్పి గౌరవ పాత్రికేయుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేమందరం కూడా కలిసి సంయుక్తంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక ముదిరాజుకి ఇచ్చినట్టయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుంది. కానీ మరి ఇట్లా మెజారిటీ ముదిరాజుల మనసు గాయపరిచే రీతిలో ఇవాళ మాకు పరోక్షంగా మనసు గాయమయ్యే రీతిలో మరి ఇవాళ ఆ చైర్మన్ను ఏవైతే నియమించినారో, దయచేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, కోరుతూ ఉన్నాను, అయ్యా మీరు చేసిన చైర్మన్ పదవిని ఆ అబ్బాయికి ఎవరికి ఏ చైర్మన్ ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇది కేవలం ముదిరాజు కులానికి ఇచ్చినట్టయితేనే కొంచెం న్యాయం జరుగుతుంది, మీ పార్టీకి లాభం జరుగుతుంది.
ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.